వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ స్టేడియంలో ప్రతి 3వ శనివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని వాకర్స్ అసోసియేషన్ వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి హాజరై ఉచిత మెడికల్ క్యాంపులో చేస్తున్న వైద్య సేవల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అసోసియేషన్ సభ్యులకు అవగాహన కల్పించారు. ఓకే, తర్వాత మన కోశాధికారి అయినటువంటి శ్రీ మాగంటి ప్రసాద్ గారు మాట్లాడతారు. భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఓకే, ఒక్కసారి మనకు ఇంటర్నేషనల్ మనం పీస్ కోసం ఒక్కసారి ఒక్క నిమిషం మౌనం పాటించాలి. ఇక్కడ చాలా వాకర్స్ అసోసియేషన్లోనే బహుశా 4-5 గ్రూప్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇది ఒక గ్రూప్ వాకర్స్ అసోసియేషన్, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్. వీరు ప్రతి నెల 3వ ఆదివారం ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీపీ, షుగరు, మిగతా ఆరోగ్య కార్యక్రమాలన్నీ బేసిక్గా టెస్ట్ చేసి డాక్టర్స్ కూడా ఉంటారు, చూసి చెప్తున్నాను. చాలా సంతోషము. అందరూ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మనం ఇక్కడ వాకింగ్ కూడా వచ్చేది. నేను ఇక్కడ నెల్లూరులో ఉంటే యేసు భారతి స్టేడియంకి వస్తాను. హైదరాబాద్లో ఉంటే అక్కడ బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, అది 400 ఎకరాలు, అంతా చెట్లు, చేమలు, నెమళ్ళు అంతా చాలా చూడముచ్చటగా ఉంటుంది. అది ఆడ తప్పనిసరిగా నేను 4 కిలోమీటర్లు నడుస్తాను ప్రతిరోజు కూడా. మరి అట్లా తప్పనిసరిగా అందరూ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే చాలా ఇబ్బందులు పడుతుంటాం కదా. అందువల్ల చాలా సంతోషం. వీళ్ళు కండక్ట్ చేసే మెడికల్ క్యాంప్ కూడా చాలా అభినందనీయులు. ఈ వాకర్స్, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. వారిని ఇక్కడ పాల్గొన్న డాక్టర్స్ కూడా వారిని అభినందిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇది అభినందనీయమని కూడా మనవి చేస్తూ ఈరోజు ఏజీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం ఆరోగ్యమస్తు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము. ఈరోజు ఆరోగ్యమస్తు కార్యక్రమానికి మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రమేష్ గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని బీపీ, షుగరు ఇవి చూస్తూ ఆర్థోపెడిక్ డాక్టర్ అయినటువంటి నిఖిలారెడ్డి గారు, షుగర్ డాక్టర్ అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు వారి అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. సుమారు ఒక 200-300 మంది ఆ వాకర్స్, క్రీడాకారులు దీంట్లో పాల్గొని అందరూ కూడా బీపీ, షుగర్ అన్నీ కూడా చెక్ చేయించుకోవడం జరిగింది. వారు చెప్పిన నియమ నిబంధనలు కూడా వారు విని తగు సూచనలు వాళ్ళిద్దరూ షుగరు రాకుండా కంట్రోల్ ఎలా చేసుకోవాలనే దాని మీద కానీ, ఆర్థోపెడిక్ ఎలా నడవాలి, మోకాళ్ళ నొప్పులు, గిరక నొప్పులు, మెడ నొప్పి రాకుండా ఎలా అనేది అంశం మీద నిఖిలారెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. అందరూ బీపీ, షుగర్ కూడా అందరూ చెక్ చేయించుకున్నారు. మా ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ప్రతి నెల 3వ ఆదివారంలో ఆరోగ్య మస్తు కార్యక్రమం, 4వ వారంలో ఇది శతమాన భవతి కార్యక్రమం, ఆ నెలలో పుట్టిన వారికి వేడుకలు జరుపుతుంటాం. ఇంకా అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. యూజువలీ మనకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 నుంచే బోన్స్ ఆస్టియోపోరోటిక్ స్టార్ట్ అవుతుంది, ఫ్రెజైల్ స్టార్ట్ అవుతుంది, బోన్ డెన్సిటీలు తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా వాకింగ్ కానీ ఆర్ సమ్ అదర్ ఎక్సర్సైజ్ ఏదైనా ఎవరైనా అలవాటు చేసుకోవాలంటే అలాంగ్ విత్ డైట్, ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీబడి. పెద్దవాళ్ళకైనా కానీ ఎనీబడి అబౌవ్ 20-25 నుంచి మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే మన బోన్స్ స్ట్రాంగర్ ఉంటాయి. వన్స్ ఆర్ బోన్స్ ఆర్ స్ట్రాంగర్, మన కింద పడితేనే విరిగిపోకుండా అవన్నీ ఆల్ దోస్. అండ్ వెయిట్ లాస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయింటైనింగ్ ద రైట్ వెయిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
బికాస్ ఎందుకంటే మనము ఒక్క 1 kg ఎక్కువ పెరిగినా 1 kg ఎక్కువ ఉన్నా కానీ మన మోకాళ్ళ మీద 4-5 kg భారం అవుతుంది. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 to 6 kgs వెయిట్ తగ్గినా కానీ మోకాళ్ళ మీద మనకు ఒక 25 to 30 kgs వెయిట్ లాస్ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అండ్ మెయింటైనింగ్ యువర్ వెయిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.